పరశురాముడి కథ త్రేతాయుగంలో జరిగింది. పరుష అంటే గొడ్డలి అని అర్థం. కఠోరమైన తపస్సు చేసి శివుడి దగ్గర నుంచి గొడ్డలిని పొందాడు కాబట్టి ఆయనని పరశురాముడు అని అంటారు. పరశురాముడు జమదగ్ని మరియు రేణుకా దంపతులకు కుమారుడు. క్షత్రియుల అహంకారాన్ని, దుర్మార్గాన్ని అంతం చేయడానికి అవతరించిన శ్రీ మహావిష్ణువు. ఈయన భీష్ముడికి, ద్రోణాచార్యుడికి మరియు కర్ణుడికి గురువు. ఈయన పుట్టుకతో బ్రాహ్మణుడు అయినా క్షత్రియ లక్షణాలు కలిగి ఉంటాడు. ఒకసారి కార్తవీర్యుడు అనే రాజు తన సైన్యంతో కలిసి పరశురాముడి తండ్రి జమదగ్ని దగ్గర ఉన్న కామధేనువు అనే ఆవును బలవంతంగా తీసుకువెళ్ళడానికి చూస్తాడు. జమదగ్ని కోపం కారణంగా కార్తవీర్యుడు, అతని సైన్యం మరణిస్తారు. తండ్రి మరణానికి కారణమైన జమదగ్నిని కార్తవీర్యుడి కొడుకు పరశురాముడు లేని సమయంలో జమదగ్నిని చంపుతాడు. క్రోధావేశాలతో పరశురాముడు అప్పటి నుండి క్షత్రియులపై కోపం పెంచుకొని భూమిపై ఒక్క క్షత్రియుడు కూడా ఉండకూడదనే కంకణం కట్టుకొని 21 సార్లు భూమి మొత్తం తిరిగి అందరి క్షత్రియుల్ని అంతమొందిస్తాడు. అలా సంహరించి వస్తుండగా అప్పుడే సీతాదేవిని వివాహం చేసుకుని కుటుంబ సమేతంగా శ్రీరాముడు ఎదురవుతాడు. శ్రీరాముడు కూడా శ్రీ మహావిష్ణువు అవతారమే. అలా ఎదురుపడిన శ్రీరాముడు కూడా క్షత్రియుడు కావడం, ఆయన శివధనస్సును విరచడం తెలిసిన పరశురాముడికి, ఏంటి నువ్వంత గొప్పవాడివా, శివధనస్సును విరిచావా, ఏది నా దగ్గర ఉన్న విష్ణుధనస్సును ఎక్కుపెట్టు చేతనైతే అని అంటాడు పరశురాముడు శ్రీరాముడితో. విష్ణుధనస్సు శివధనస్సు కన్నా శక్తివంతమైనది, బరువైనది. దాన్ని శ్రీరాముడు అవలీలగా ఎత్తి బాణం ఎక్కుపెట్టాడు. ఓ పరశురామ, ఎక్కుపెట్టిన బాణం దించకూడదు, కాబట్టి బాణాన్ని ఎటు సంధించాలో కూడా నువ్వే చెప్పు అని అంటాడు శ్రీరాముడు. శ్రీరాముడు విష్ణుమూర్తి అంశ అని గుర్తించిన పరశురాముడు, ఆ బాణాన్ని నా శక్తులకి ఎక్కుపెట్టండి స్వామి, నా విద్యను, తపోధనాన్ని స్వీకరించండి అని కోరాడు. అలా తన శక్తులన్నీ శ్రీరాముడికి అర్పించి పరశురాముడు ధ్యానం చేసుకోవడానికి వింధ్యా పర్వతాలకు వెళ్ళిపోయాడు. పరశురాముడు చిరంజీవి. ఇప్పటికీ భూమిపై వింధ్యా పర్వతాలపై తన ఉనికి ఉంది అని నమ్ముతారు. ఎపిసోడ్ 7 కోసం సబ్స్క్రైబ్ చేయండి.